నవంబర్ 1969. వెంటనే ఆగు. మీ టైం పెట్రోల్ అయినా అవ్వని, ఆర్మీ పెట్రోల్ అయినా అవ్వని, నేను మీ చేతిలో మాత్రం సరెండర్ అవ్వను. ఇంకా నువ్వు పరిగెత్తలేవు. ఇంకా మనం తిరిగి వెళ్ళలేమనుకుంటా. ఏం కంగారు పడకు. వాడు తప్పించుకున్నాడు. నువ్వు బానే ఉన్నావా? నిద్రపోవడానికి ఇది ప్లేస్ కాదు, ఎందుకు ఇక్కడికి వచ్చావు?
థ్యాంక్ యూ, నన్ను కాపాడావు. నువ్వు కూడా క్యాట్ రోబోట్ వేనా? నేను కూడా క్యాట్ రోబోట్ నే. అవును, నా పేరు డోరేమోన్. నా పేరు నోరా మియాకో. నేను ఒక రోబోట్ డాన్సర్ ని. నేను ఇప్పుడే పుట్టాను, నాకేం అర్థం కావట్లేదు. నువ్వేం చెప్తావా? అవునా, నువ్వు ఇప్పుడే పుట్టావా? మనం ఇద్దరం క్యాట్ రోబోట్సే కదా, మనం సమాజానికి ఉపయోగపడే విధంగా ఏమైనా చేద్దామా? తప్పకుండా. సరే, వెళ్ళొస్తా. అవును, నేను కూడా వెళ్ళాలి త్వరగా. అందరూ రోబోట్ క్యాట్స్ వినండి, నేను ఇవాళ మీకు మనుషులకి ఎలా హెల్ప్ చేయాలో నేర్పిస్తాను. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. అర్థమైందా? బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే చెప్పండి, ఓకేనా? నా చేతనైంది నేను చేస్తాను. Pass through hoop. అసలు నువ్వు సరిగ్గా చేయట్లేదు. ఏంటి నువ్వు? మిగతా వాళ్ళని నువ్వు సేమ్ ఫ్యాక్టరీలో తయారు చేసినా కానీ నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు? నాకు తెలిసి తయారు చేసేటప్పుడు నీ స్క్రూ ఒకటి కింద పడిపోయి ఉంటుందా, లేకపోతే పైనుంచి కింద పడిపోయి ఉంటావా? ఇప్పుడు నువ్వు పూర్ క్వాలిటీలో ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా నిన్ను డస్ట్బిన్ లో పడేస్తారు. అవును, నేను ఎవరు కోపంతో చెప్పాను. ప్లీజ్ నన్ను అలా భయపెట్టద్దు ప్లీజ్. నీలాంటి బడుద్దాయిల కోసమే ఒక టీచింగ్ క్లాస్ ఉంది. అవునా, నాకు ఖచ్చితంగా సూట్ అవుతుందా? అవును, నువ్వు అక్కడికి వెళ్ళు. వామ్మో, నిప్పు. సారీ, నేను వేరే దానిలో వేసాను. నువ్వు అలా జంప్ చేయకు. ఇక్కడ ఇక్కడ ఇవాళ మన క్లాస్ లో ఒక కొత్త స్టూడెంట్ రాబోతున్నాడు. ఇదిగో. నువ్వు క్యాట్ రోబోట్ వా? చూడ్డానికి పెద్ద బడుద్దా ఇలా ఉన్నాడు. కొట్టుకోకండి. అడగడం మర్చిపోయా, నీ పేరేంటి? నా పేరు డోరేమోన్. డోరేమోన్. అందరూ వినండి, నా పేరే డోరేమోన్. అంటే వాడికి నోరా మియాకో ముందే తెలుసా? వాడిని కొత్త స్టూడెంట్ ఏంటి? వాడికి ఎంత ధైర్యం? మీకేం కావాలి? మీ 4th డైమెన్షన్ పాకెట్ వెంటనే మాకు ఇవ్వు. ఎందుకు? నేనెందుకు ఇవ్వాలి? నువ్వు ఎలాగో పడుతావు కాబట్టి నువ్వు వాడలేవు కదా, మేమైనా వాడతాం. వెంటనే మాకు ఇయ్యి. మమ్మల్ని యూజ్ చేయని, లేకపోతే నిన్ను కొడతాం. నేను ఇవ్వను. ఒక్క గుద్దు గుద్దు అనుకో, తట్టుకెళ్ళి బుక్ చేసుకుంటావు. అవును అవును. లేదు, అసలు నేను మీకు ఇవ్వను. వెంటనే ఇవ్వు, లేకపోతే అయిపోతావు. బ్యాటరీ లేవే. నేను చెప్పాను కదా నువ్వు పడుద్దాయో అని. నువ్వు ఆ మంచి గ్యాజెట్స్ అసలు వాడుకోవట్లేదు. అయ్యో, ఈ గ్యాజెట్ ఆ గ్యాజెట్, అయ్యో 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 అయ్యో. నువ్వు బానే ఉన్నావుగా? థ్యాంక్ యూ సో మచ్. అదేంటిది?
అదే కెమారి బాల్ అంటే జపాన్ లో ఫుట్బాల్ అని అర్థం. ఫుట్బాలా? సోకర్ అంటే నాకు చాలా ఇష్టం. మీరందరూ వెళ్ళి బయట నుంచోండి. ఏ డోరేమాన్, రేపు మన స్కూల్లో ఫంక్షన్ కదా, మన టాలెంట్ అంతా చూపిద్దాం. అయినా నువ్వు ఎందుకు అలా ఉన్నావు? ఏమైంది? ఎందుకంటే నేను చాలా బడుద్దాయిని, నాకు ఎలాంటి టాలెంట్ లేదు. అది నిజం కాదు డోరేమాన్, నీలో చాలా టాలెంట్ ఉంది. అది నువ్వు బయటకు తెస్తే నువ్వు చాలా బెస్ట్ అవుతావు. నేను చెప్పేది నిజమే కదా. నా దగ్గర ఉన్న ఈ పాకెట్ టైం పాకెట్. ఇది పాస్ట్ నుంచి ఫ్యూచర్ నుంచి ఆబ్జెక్ట్స్ ని తేగలదు. ఇదిగో 20th సెంచరీకి చెందిన డోరా కేక్. ఇది నువ్వు తింటే చాలా బాగుంటుంది. అవునా? నేను ఖచ్చితంగా తింటాను. థ్యాంక్ యూ. ఈ డోరా కేక్ చాలా బాగుంది. నాకు కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఇప్పుడు మా దగ్గర ఉన్న రోబోట్స్ అన్ని స్కూల్ పాస్ అయ్యి వెళ్ళిపోయినాయి. ఈ సమాజానికి హెల్ప్ అవుతాయి అనుకుంటే మీరు ఈ రోబోట్ ఆర్ట్స్ అన్ని 3D టీవీలో చూడండి. ఇప్పుడు మేము కనపడుతున్నాం 3D టీవీలోనే. ఓకే, ఈ రోబోట్స్ మీకు కావాలనుకుంటే వెంటనే మీ రిమోట్ మీద ఉన్న ఓకే బటన్ ని నొక్కండి. అప్పుడు ఆ రోబోట్ వెంటనే మీ ఫ్యామిలీ మెంబర్ అవుతుంది. ఓకే, మనం ఈ రోబోట్ ఆడిషన్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, రోబోట్ ఆడిషన్. ఓ, షో స్టార్ట్ అయిపోయింది. టెన్షన్ పడద్దు, మన ఎవరో తీసుకుంటారు. ఓకే, ఫస్ట్ వచ్చేసి డోరా ద కిడ్. ఇది షూటింగ్ చాలా బాగా చేస్తుంది. చూడండి చూడండి చూడండి. ఓ, ఇది చాలా డేంజరస్. అయ్యో, అంతా డిస్ట్రాక్ట్ అయిపోతుంది. ఎవరు? కంగ్రాచులేషన్స్, టైం పెట్రోల్ వాళ్ళు డోరా ద కిడ్ ని తీసుకున్నారు. 2番手はコサックダンスの得意なドラニコフ。ఈ రోబోట్ మూడ్ని చూడంగానే వేర్ఫుల్స్ లో మారిపోద్ది. ఇది చాలా ప్రమాదకరంగా నేను అనుకున్నాను, కానీ ఎవరికైనా కావాలంటే వెంటనే ఓకే బటన్ నొక్కండి. ఓ, ఎవరో ఇద్దరు ఓకే బటన్ నొక్కారు. ఓ, ఒకళ్ళు ఫిల్మ్ క్లబ్ ఇంకా ఏలియన్ మూవీ డైరెక్టర్స్ తీసుకున్నారు. నా పేరు జబి, నేను ఒక మధురమైన గాయకుణ్ణి. కాలుకేసుకునేది చెప్పు, సాంబార్లు వేసుకునేది పప్పు. నేను పాడేది పాట, మీరు నవ్వేది నవ్వు. డాన్స్ వేయండి మీరు. నా పేరు జియా, ఇప్పుడు నా టర్న్. డోరేమాన్, నీ గ్యాడ్జెట్స్ ఏదో నన్ను ఏదో చెయ్యి త్వరగా. చెప్పులో సాంబార్. ఓకే, మనం వాడదాం పీకాక్. దీంతో సునేకి ఇచ్చింది రిలాక్స్డ్ గా చేసి మంచిగా పర్ఫార్మ్ చేసేలా చేసిద్ది. అవును, ఇది మరీ ఎక్కువగా వాడినట్టున్నాను. నేను అలసిపోయాను. కంగ్రాచులేషన్స్, మీ ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. ఇది నొరామియాకో టర్న్. డాన్సింగ్ రోబోట్ నొరామియాకో.
నెక్స్ట్ నీటోనే గుర్తుందా? అవును నేను అసలు మర్చిపోయాను. చేతనంత చెయ్యి. ఫైనల్ గా లాస్ట్ రోబోట్ బేబీ సిట్టర్ డోరేమోన్. నా పేరు డోరేమోన్. ఓకే, ఇప్పుడు దీన్నే డ్రమ్ టాయ్ అంటారు. సారీ, నేను డ్రమ్ టాయ్ కి బదులు ఎలక్ట్రిక్ డ్రమ్ తీసాను. ఇదిగోండి, దీంతో నేను మీ బేబీని వాకింగ్ తీసుకెళ్తాను. నేను బానే ఉన్నాను. నేను మ్యాక్సిమం స్పీడ్ పెట్టాను, అందుకే ఇలా కింద పడ్డాను. బామ్మ, దానికి ఏమైంది? సారీ డోరేమోన్, నీ ఆడిషన్ టైం అయిపోయింది. డోరేమోన్, నీకే ఓటు రానట్టుంది. ఓకే, ఇప్పటితో రోబోట్ ఆడిషన్ ముగిసిపోయింది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. బేబీ సిట్టర్ ని డైరెక్ట్ గా ఒక బేబీయే ఓట్ చేసింది. డోరేమోన్, నువ్వు పాస్ అయ్యావు. అంటే తను తెలియక బటన్ నొక్కాడా? అంటే నా మీద అవసరం అయ్యి మీరు బటన్ నొక్కలేదా? అంటే డోరేమోన్ మళ్ళీ తిరిగి పంపించడం బాగోదు అనుకుంటా. సరే, శివాషికి నచ్చినట్టుంది. ఓకే, తను ఇక్కడే ఉంచుదాం. శివాషిని జాగ్రత్తగా చూసుకో. ఖచ్చితంగా. ఇప్పటి నుంచి శివాషి నేను ఫ్రెండ్స్. డోరేమోన్ 3D పిక్చర్ తయారు చేయడం చాలా కష్టంగా ఉంది, కానీ ఏం కాదు, నేను ఖచ్చితంగా తయారు చేస్తాను. ఈ డోరేమోన్ చెవులు చేయడం చాలా కష్టంగా ఉంది. ఓకే, మనం ఈ ఎలుకను వాడదాం. ఈ క్లేని సరిగ్గా కొరకాలి. ఇదిగో ఇది చూడు, ఈ డోరేమోన్ చెవుల్ని సరిగ్గా కట్ చెయ్యి. నువ్వు బాగా స్కాన్ చెయ్యి. ఓ, ఇదంతా మైస్ రోబోట్ పొరపాట. ఏం పర్లేదు, నేను వెంటనే అంతా మామూలుగా మార్చేస్తాను. ఎందుకంటే నేను ఫ్లాష్ అంటే డాక్టర్ అంటే ఫ్లాష్. దీన్ని బాగా డెకరేట్ చేసి తీసుకొస్తాను. కానీ ఎలా రిపేర్ చేయాలో అర్థం కావట్లేదే. ప్లీజ్ సార్, నాకు హెల్ప్ చేయండి. డోరేమోన్, నీకు బాగా నొప్పిగా ఉందా? కానీ ఏం పర్లేదులే, వెంటనే తగ్గిపోద్ది. ఓకే, మీరు త్వరగా వెళ్ళండి. ఏం దిగులు చూస్తున్నారు? ఓ నో, ఇక్కడ పెద్ద ప్రమాదం జరగబోతుంది. ఎక్స్క్యూజ్ మీ, నేను ఇక్కడ డోరేమోన్ అనే పేషెంట్ ని కలవాలి. మీరు సన్ఫ్లవర్ రూమ్ కి వెళ్ళండి. శివాషి, ఓ నిద్రపోయినట్టున్నాడు. డోరేమోన్, నువ్వు బానే ఉన్నావా? ఈ బాగా రిపేర్ చేశాను అనుకున్నాను. ఇప్పుడు బాగా ఉన్నాడు. వెనకంటే ముందు కంటే. ఈ రిపేర్ కి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫ్రీయే.
ఓకే నాకు వేరే పని ఉంది. ఇలా బాధపడి ప్రయోజనం లేదు. నేను ఖచ్చితంగా ఈ ఫుల్ స్పిరిట్ డ్రింక్ తాగాలి. ఫుల్ స్పిరిట్ డ్రింక్. ఇప్పుడు నాకు ఫుల్ స్పిరిట్ తగ్గుతుంది. నాకు ఫుల్ స్పిరిట్. ఏంటి నా బాధ ఇంకా ఎక్కువైనట్టుంది. నేను అసలు ఎందుకు ఇలా ఉన్నాను? అదుగో అన్నయ్య ఎక్కడున్నాడు? అన్నయ్య అన్నయ్య నువ్వెవరు? నేనే కొత్త రకమైన క్యాట్ రోబోట్ ని, డోరేమిని, నీ చెల్లెల్ని. 生き別れになった妹よ。元気だったか？どうしたのお兄ちゃん? నిన్న రాత్రి నేను ఏడుస్తా కలర్ అంతా ఎలక్ట్రిక్ షాక్ వల్ల పోయింది. నువ్వేమైనా గ్యాడ్జెట్ వాడావా? అవును, నేను ఎనర్జీ డ్రింక్ తాగాను. అది ఎనర్జీ డ్రింక్ కాదు, సాడ్నెస్ డ్రింక్. అది తాగితే ఏడుపు ఇంకా ఎక్కువైద్దా? ఓ నో. ఓకే, ఇప్పుడు ఆడడానికి సమయం కాదు. శివాషి మిస్ అయ్యాడు. ఏంటి శివాషి మిస్ అయ్యాడా? ఇదంతా నా తప్పే. నువ్వు వెంటనే ఏడు పాపు. మనం వెళ్ళి వెంటనే కనుక్కోవాలి. సరే ఓకే. ఎనర్జీ డ్రింక్. నువ్వు తాగేది లైటింగ్ ఫ్లాష్ డ్రింక్. దీనివల్ల నువ్వు స్పీడ్ వెళ్తావు. అయ్యో మీరు మా చెల్లెల్ని తప్పించుకోలేదు. ఈ టైం పెట్రోల్ ని. డోరేమాన్ ఎక్కడికి వెళ్ళావు? నువ్వు తను చూసావా? ఆ చిన్నపిల్లోడా? అవును. వాణ్ణి మనం వాడుకుందాం. సూపర్ ఐడియా. మీరేం చేస్తున్నారు? మీరు ఇంకా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఈ చిన్న పిల్లలని కింద పడేస్తాను. అరే ఛ! ఇంజన్ ఏదో ఇరుక్కుంది. ఇదే చోటు. ఎందుకు ఇక్కడ ఎంత వేడిగా ఉంది? ఓ ఇది ఇన్సినరేటర్. ఇంకా మీ పని అయిపోయింది. శివాషి, నేను ఇలా మారిపోయినా గానీ నేను నీకు ఇంకా గుర్తున్నానా? చెప్పు. అవును, నువ్వు ఎప్పటికైనా నాకు గుర్తుంటావు, ఎందుకంటే మనం ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఏ శివాషి, థ్యాంక్ యూ. డోరేమాన్, ఇదిగో నీ క్రిస్మస్ గిఫ్ట్. ఇది స్వయంగా నేనే చేశాను. బాగుందా? చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ నేను నీకోసం ఏ గిఫ్ట్ తేలేదే. ఏం పర్లేదు, నువ్వు నా ఫ్రెండ్ లా ఉంటే అదే పెద్ద గిఫ్ట్ నాకు. ఓకేనా? ఓకే, మన బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. డోరేమాన్, శివాషి, మీరు క్రిస్మస్ పార్టీకి రెడీగా ఉన్నారా? ఎస్, మేము ఎప్పుడు రెడీయే. ఇది చాలా బాగుంది. డోరా కేక్స్ కూడా కేక్ మీద ఉన్నాయి.
ప్రిన్సిపల్ సార్, అవును, నువ్వు చాలా దారుణంగా ఉన్నావు. నువ్వు టైం ట్రావెల్ కి హెల్ప్ చేసావు కాబట్టి నీకు గిఫ్ట్ గా 2 గిఫ్ట్లు తెచ్చాను. ఒకటి మినీ డోరా, ఆ అచ్చం చూడడానికి నీలానే ఉంటాయి. ఏంటి ఈ మినీ డోరానా? దీంతో పాటు నీకు ఒక కొత్త 4th డైమెన్షనల్ పాకెట్. ఏ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇది నేను ఇచ్చిన గిఫ్ట్ అని మర్చిపోకు, ఓకేనా? ఓకే, ఎంజాయ్. సీడ్ ఆఫ్ సెలబ్రేషన్. దాని తర్వాత నేను గతంలోకి వెళ్ళాను. శివాషి నన్ను పంపించాడు, ఎందుకంటే శివాషి వాళ్ళ తాతయ్యని మంచిగా చేయడానికి. ఆయన పేరు నోబితా. నేను ఇప్పుడు తన్ని సంతోషంగా ఉంచడానికి వెళ్ళబోతున్నాను. అది తనకి పెద్ద క్రిస్మస్ గిఫ్ట్. ఏంటది? ఇదొట్టి కలేనా? ఇప్పటికీ కూడా నాకు అసలు ఏం ఐడియా రావట్లేదే. అరే, అది నాకు ఒక సూపర్ ఐడియా వచ్చింది. ఒక రోబోట్ ఫ్యూచర్ నుంచి పాస్ట్ కి ఒక అబ్బాయిని చూసుకోవడానికి వస్తుంది. ఆ రోబోట్ దగ్గర చాలా ఇంట్రెస్టింగ్ అయిన ఫ్యూచర్ నుంచి వచ్చిన సూపర్ గ్యాడ్జెట్స్ ఉంటాయి, చాలా గ్యాడ్జెట్స్ ఉంటాయి. ఇంకా తన పేరు డోరేమోన్. నా పేరే డోరేమోన్.